హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే టమాటా రసం అండి. ఇది ఎంతోమంది ఎన్నో విధాలుగా చేస్తారు, బట్ నేను చెప్పినట్టు ఒకసారి చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా టమాటాను తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ ఎంతవరకు చేసుకోవాలో అంటే టమాటాల పైన ఉన్న స్కిన్ అంతా ఊడిపోయిద్దండి బాయిలింగ్ చేసేటప్పుడు. అప్పుడు మీరు బాయిలింగ్ కట్టేసేయండి. తర్వాత టమాటాల పైన ఉన్న స్కిన్ అంతా తీసేయాలండి. తీసేసి టమాటాలని చేత్తో అన్నా స్మాష్ చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలో అన్నా వేయచ్చు. నేనైతే చేత్తోనే స్మాష్ చేస్తానండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్మాష్ చేయండి. టమాటా రసం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. టమాటా రసం చేసే విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. టమాటా రసం విత్ క్యారెట్ ఫ్రై ఆర్ పొటాటో ఫ్రైలతో చాలా బాగుంటుంది కాంబినేషన్. ఎప్పుడైనా ట్రై చేయండి. టమాటా రసం కొంచెం వాటర్ ప్యూరీ తీసుకున్నాను కదా, ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. గల్లులుప్పు వేయండి, చాలా బాగుంటుంది. గల్లులుప్పు అంటే మా సైడ్ గల్లులుప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు. అది వేసుకోండి. కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. ముందే ఎందుకు పచ్చిమిర్చి వేస్తున్నానంటే పచ్చిమిర్చి తొక్క మనకి ఉడకాలన్నమాట. అప్పుడు మీరు చింతపండు రసం కొంచెం తీసుకోండి. చింతపండు రసం ఎంత తీసుకోవాలంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఉంటుంది కదండి, ఆ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకోండి. ఈలోపు మనం రసంలో కావాల్సిన పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఎండుమిర్చి, డ్రై చిల్లీ అంటారు కదండి, అది ఒక 4 తీసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 4 తీసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా చాలా బాగుంటుందండి. ఇది నా సీక్రెట్ రెసిపీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎప్పుడన్నా చేసి చూడండి. కొంచెం జీరా. నేను ఇందులో తీసుకున్నవన్నీ పచ్చి అండి, నేనేం ఫ్రై చేయలేదు, లైట్గా కూడా ఫ్రై చేయలేదు, అన్నీ పచ్చిగానే తీసుకున్నాను. కొంచెం బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు కూడా ఒక స్పూన్ తీసుకోవాలి, చిన్న టీ స్పూన్. కొంచెం ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి. నా దగ్గర అయితే ఎండు కొబ్బరి లేదండి, అందుకే ఎండు కొబ్బరి పౌడర్ వేసుకున్నాను. మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టకండి, లైట్గా మిక్సీ చేయండి. ఈలోపు మన పచ్చిమిరకాయలు కూడా చూసారా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లోకి మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంటుంది కదండి, ఆ పౌడర్ని దీంట్లో వేసేయండి అనమాట. టమాటా బాయిల్ అవుతుంది కదా, దాంట్లో వేసేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా టమాటా రసం పెడితే మీ ఇంట్లో ఎవరు ఇష్టంగా తింటారు, ఎవరు ఇష్టంగా తినకుండా ఉంటారో కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్లో అంత టమాటా అంటే నాకు ఇష్టమే ఉండదండి. మా వారికి మాత్రం టమాటా రసం అంటే చాలా చాలా ఇష్టం, తను చాలా ఇష్టంగా తింటారు. ఈలోపు మనం పోపు వేసుకుందాం. కొంచెం పోపులో ఎండుమిర్చి ఏంటి తొడయాలు తీయలేదా, మర్చిపోయిందా అని అనుకుంటున్నారా? కాదండి, ఈ టమాటా రసంలోకి ఎండుమిర్చి మనం తొడయంతో వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రెగ్యులర్గా పోపు ఎలా పెట్టుకుంటారో అలా పెట్టేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పోపు వేసిన తర్వాత ఒక పొంగు వచ్చే వరకు మనం టమాటా రసాన్ని బాయిల్ చేసుకోవాలి. ఈరోజు నేను ఏమేమి రెసిపీస్ చేశానో తెలుసా? ముందుగా వేడి అన్నం, దాంట్లోకి టమాటా రసంలోకి క్యారెట్ ఫ్రై. టమాటా రసం చూడండి ఎంత బాగుందో. పెరుగు, దాంట్లోకి ఆవకాయ, కొంచెం సాల్ట్. మా వారు ఇప్పుడు టమాటా రసం తిని ఎలా ఉందో చెప్తారు. తను వీడియోకి రావడం ఇష్టం ఉండదండి, అందుకనే నా వీడియోకి రావాలి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్.